ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, ఈ మధ్యకాలంలో ఎస్పెషల్ లాస్ట్ ఒక 3-4 months నుంచి చూస్తే మార్కెట్లు ఆల్ టైమ్ హై అని, అదేవిధంగా టిల్ టైమ్ హై అని మనం మాట్లాడుకున్నాం. మార్కెట్లు కూడా అదే రీతిలో 66,000 67,000 ఆ రేంజ్కి వెళ్ళిపోయి, నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ 19,500 20,000 చెరువులో ఉంది. అయితే ఈ టైంలో మార్కెట్లోకి చాలామంది కొత్త వాళ్ళు ఎంటర్ అయిపోయారు. ఎస్పెషల్లీ లాస్ట్ మే జూన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40 lakhs వరకు మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు. అయితే చాలామంది మార్కెట్ హైలో ఉందనో, మార్కెట్ మంచి బుల్ ర్యాలీలో ఉందని చెప్పి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి చేతులు కాల్చుకుంటున్నారు, రోడ్డున పడుతున్నారు, నష్టపోతున్నారు. అయితే మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ స్టాక్స్తో ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాల పట్ల మనం అవగాహన పెంచుకోవాలి అంటారు, ఎటువంటి విషయాల పట్ల వర్కౌట్స్ చేసుకొని మార్కెట్లోకి దిగాలి అంటారు? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇప్పుడు. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చేశాను, మళ్ళీ కాల్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా జస్ట్ 3-4 days బ్యాక్ ఇంకో కాల్ వచ్చింది. ఒక రిటైర్డ్ పర్సన్ 20 లక్షలు స్టాక్ ట్రేడింగ్లో, ఆప్షన్స్లో, వీటిలో పోగొట్టుకుని చెప్పి కాల్ చేశారు. ఓ మై గాడ్, 20 లక్షలు రిటైర్డ్ పర్సన్ జస్ట్ ఒక 3-4 monthsలోనే పోయాయి డబ్బులని. అవగాహన లేకపోవడం అంటే ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్తానండి మీకు. మిస్టేక్ సగం మార్కెట్ దగ్గర ఉంది, సగం మన దగ్గర కూడా ఉంది. ఓకే, ఫస్ట్ 5 lakhs పెట్టి అది పోయిన తర్వాత ఇంకో 5 lakhsతో ఈ 5 lakhs రికవర్ చేసుకొని ఇంకా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి వెళ్ళానని చెప్పేసి ఇంకో 5 lakhs పెట్టాడు ఆయన. 10 పోయింది. 10 పోయిన తర్వాత ఇంకో 10 పెట్టి ఈ 10 రికవర్ చేస్తా అని చెప్పి 20 పోయింది. ఇప్పుడు రికవర్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే, ఫండమెంటల్గా మీ మనీని రికవర్ చేసుకోవాలి అంటే ఇంకో 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆ 20ని తీసుకురావాలంటే మినిమం 6-7 years పడుతుంది. మీరు కంపల్సరీ మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళాలి. కానీ మళ్ళీ స్టాక్ ట్రేడింగ్లో పెడితే ఈ 20 కూడా పోయే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే అది ఎక్స్పర్ట్స్ చేయాల్సిన పని. ఓకే, బేసిక్గా ఏమైందంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే 2003 కంటే ముందు ఎఫ్డీలో కానివ్వండి, కిసాన్ వికాస్ పత్ర కానివ్వండి, అట్లాంటి ఒక బాండ్స్, గవర్నమెంట్ రిలీజ్ చేసే బాండ్స్లో మీరు 10 లక్షలు పెడితే 5 yearsలో 20 లక్షలు అయ్యేది. 20 పెడితే 40 అయ్యేది. అప్పుడు అంతకు ముందుకి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొత్త పదాలు వింటున్నాం మనం. ఇన్ఫ్లేషన్ అనే వర్డే అప్పుడు ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో అది కూడా ఈ కరోనా తర్వాత నుంచి ఇన్ఫ్లేషన్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. అంటే చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అనే పదం నాకు తెలిసి స్కూల్ డేస్లో 8th standardలోనో 9th standardలోనో ఎకనామిక్స్లో చదువుకుని ఉంటాం అంతే. సో అవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తున్నాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే సిగ్నిఫికెంట్ చేంజ్ అండి. అసలు 2003 నుంచి ఇక్కడ 2023 వరకు సిగ్నిఫికెంట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ సైడ్ తీసుకుంటే 2003 ముందు చూడండి, ఒక MBBS డాక్టరు, ఒక MD డాక్టరు, ఒకటే డాక్టర్ అన్నిటికీ కలిపి చూడడము, ఒక పెద్ద జనరల్ ఫిజిషియన్ ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు కిడ్నీస్కి స్పెషలిస్ట్, నర్వ్స్కి స్పెషలిస్ట్, బోన్స్కి స్పెషలిస్ట్, బ్రెయిన్, హార్ట్కి కార్డియాలజిస్ట్, ఇట్లా ప్రతి పార్ట్ ఆఫ్ ది బాడీకి, ఓకే, ఇయర్కి, ఐకి, కాలిగోటి వరకు కంప్లీట్లీ స్పెషలైజేషన్. సపరేట్ ఎక్స్పర్ట్స్ అయిపోయింది. ఎందుకు ఇంత స్పెషలైజేషన్ అంటే, వీఆర్ గ్రోయింగ్. అట్లాగే మార్కెట్లో కూడా వీఆర్ గ్రోయింగ్. గ్రో అవుతున్నప్పుడు ఏంటంటే స్పెషలైజేషన్స్ అన్నీ వస్తాయి. అప్పుడు ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు. స్టాక్స్, గోల్డ్. ఇప్పుడు గోల్డ్ అంటే అప్పుడు ఏంటి, మనకి ఏంటంటే గోల్డ్, ఫిజికల్ గోల్డ్ కొన్నామా లేదా, అది రేట్ పెరిగినప్పుడు అమ్ముకున్నామా లేదా, ల్యాండ్ కొన్నామా లేదా, ఇలా ఉండే. ఇప్పుడు రకరకాలుగా ఒక రియల్ ఎస్టేట్ తీసుకోండి, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ కడుతున్నారంటే అక్కడి నుంచి REITs వచ్చి పబ్లిక్ దగ్గర మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి REITs నుంచి కూడా అది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ అయిపోయింది, అదొక ఫండ్ అయిపోయింది సపరేట్గా. సో ఇంత పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు డీల్ చేసినట్టు ఇప్పుడు డీల్ చేస్తానంటే కుదరదు. అప్పుడు MBBS దగ్గరికి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్టు ఇవాళ హార్ట్ ప్రాబ్లం ఉంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే నడవదు, కంపల్సరీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సింది. అట్లాగే ఏ ఇన్స్ట్రుమెంట్కి ఆ ఇన్స్ట్రుమెంట్కి ఇది చూసుకోవాలి. ఇదొకటి. రెండో పాయింట్ ఏంటంటే
బయట నుంచి చూసి లోపల ఒక వర్క్ని చూసి ఇది ఈజీ అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు ఒక బయట నుంచి ఒక టీ కొట్టు వాడిని చూస్తారు, చూసి చాలా ఈజీ వర్కే కదా, డైలీ 2-3 thousand సంపాదిస్తున్నాడు అని అనుకుంటారు. బట్ ప్రాక్టికల్గా ఎంత పెయిన్ ఉందనేది వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ ఉందండి, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, చూడ్డానికి ఏముంటుందంటే వచ్చి కూర్చున్నారు, ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏముందిలే అని అనుకుంటారు. ఆ సీట్లోకి వచ్చి కూర్చొని చేస్తే కానీ తెలియదు అది ఎంత టఫెస్ట్ జాబ్ అనేది. అట్లా ప్రతిదీ ఈజీ కదా, ఈజీగా చేసేస్తాము. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు మూవీ డైరెక్టర్ చేసే పని మ్యూజిక్లోకి వచ్చి అంటే ఇది నాకు ఇలా కావాలని చెప్తారు కానీ ఇది నాకు ఆయన చేయలేరు. సో మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి స్టంట్ మాస్టర్ పని చేయలేడు, స్టంట్ మాస్టర్ వెళ్ళి కొరియోగ్రాఫర్ పని చేయలేడు, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి నేను మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, మ్యూచువల్ ఫండ్ చూస్తే ఫస్ట్ ఇన్వెస్టర్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు, తర్వాత ఎంఎఫ్డి కానీ ఆర్ఐ కానీ ఆయనకు హెల్ప్ చేస్తారు, ఎలాంటి ఫండ్ తీసుకుంటే బాగుంటుందని హెల్ప్ చేస్తారు. తర్వాత ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ డబ్బులు ఫండ్ మేనేజర్కి ఇస్తారు. ఫండ్ మేనేజర్ ఎకానమిస్ట్లని అనలిస్ట్లని ఆ టీం కింద ఉన్న టీంని మొత్తం బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసుకొచ్చి ఏ స్టాక్లో పెట్టాలి అని సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత వీళ్ళందరికీ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఫండ్ మేనేజర్కి హెల్ప్ చేయడానికి సెబీ రిజిస్టర్డ్ ఒక 2 RIAs ఉంటాయి, మన రిజిస్ట్రార్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ క్యామ్స్ అండ్ కార్వి అనుకోండి. తర్వాత వీళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ బాడీ. అంటే పబ్లిక్ మనీ, ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్ మనీని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నారు చూడండి. ఒకటి ఎంఎఫ్డి కానీ ఆర్ఐ కానీ వాళ్ళని రైట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అండ్ కంపెనీ ఇప్పుడు ఎంఎఫ్డి వచ్చేసి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసే వాళ్ళ పని వాళ్ళు చేయలేరు, వాళ్ళ వర్క్ వాళ్ళది. ఓకే, ఫండ్ మేనేజర్ పని ఫండ్ మేనేజరే చేయాలి, ఎకానమిస్ట్ పని ఎకానమిస్ట్ చేయాలి, అనలిస్ట్ పని అనలిస్ట్ చేయాలి, రిజిస్టర్స్ పని రిజిస్టర్స్ చేయాలి, రెగ్యులేటరీ బాడీ పని రెగ్యులేటరీ బాడీ చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇన్వెస్టర్ కామ్గా ఇన్వెస్ట్ చేసి రైట్ అడ్వైజ్ ఇస్తున్న రైట్ ఆర్ఐని కానీ రైట్ ఎంఎఫ్డిని కానీ సెలెక్ట్ చేసుకోవడం ఇన్వెస్టర్ పని. అంతేగాని ఇంతమంది చేస్తున్న పనిని నేను ఒక్కరినే చేసేస్తాను, స్టాక్ ట్రేడింగ్ చేసేస్తాను. ఓకే, కొంతమంది టైం పాస్ చేయడం, కొంతమంది ఖాళీగా ఉండడం చేయడం, కొంతమంది ఆశపడి చేయడం, ఇవన్నీ చెయ్యాలి. స్టాక్ ట్రేడింగ్ కూడా చేయాలి. మరి ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయాలి అంటే ఎప్పుడైతే మీ గోల్స్ అన్నీ ఫినిష్ అవుతాయో. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల చదువులకి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేసాను. ఓకే, సపోజ్ మీ రిటైర్మెంట్కి కార్పస్ గురించి నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇల్లు తీసుకున్నాను, హోమ్ లోన్ క్లియరెన్స్ కూడా నేను ప్లాన్ తీసుకున్నాను, హాలిడేస్కి డబ్బులు పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ గోల్స్, లైఫ్లో ఉన్న మ్యాండేటరీ గోల్స్ అన్నీ ఫినిష్ అయిపోయి ఎక్సెస్ మనీ ఉంది నా దగ్గర. ఆ ఎక్సెస్ మనీలోంచి కొంత డబ్బు తీసి ట్రేడింగ్ చేయండి. ఆ ట్రేడింగ్ మీద నాలెడ్జ్ గురించి కొంతమంది చేస్తున్నారు, సరే నాలెడ్జ్ పెరుగుతుందా లేదా, సరే డబ్బుల గురించి చేస్తున్నాను, ఎండ్ ఆఫ్ ది డే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా డబ్బుల గురించి చేస్తాను, కానీ ఎంత రిస్క్ తీసుకోవాలి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ట్రేడింగ్లో పెట్టేసి కంప్లీట్గా రోడ్ మీదకి రావడం ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మిస్టేక్ ఎందుకు అవుతుంది, మనది కదా మిస్టేక్. సో ఆ ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఒక ఫ్లైట్ డ్రైవ్ చేసే లాంటి ప్రోడక్ట్ అండి. ఒక ఫ్లైట్ డ్రైవ్ చేయాలంటే ఒక పైలట్కి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ కావాలి, మేబీ 10 years ఈజీగా, రైట్? 10 years. అవును, 10 years అయిన తర్వాతే ఆన్ బోర్డ్కి వస్తాడు. ఓకే, ఇక్కడ కూడా మీ డబ్బుల్ని మేనేజ్ చేసుకోవాలి మీ ట్రేడింగ్లో అంటే మీకు రిగరస్ ట్రైనింగ్ కావాలి, ఆ కంపెనీ స్టడీ చేసే కెపాసిటీ కావాలి. ఎందుకంటే మీరు చేస్తున్న పని చిన్న పని కాదు, ఏదో ఊరికే ఇది కొనండి అది కొనండి, ఇవాళ ఈ కాల్ ఇస్తున్నాను, రేపు ఈ కాల్ ఇస్తున్నాను, ఇది ఇక్కడ అమ్మేసేయండి, స్టాప్ లాక్స్ పెట్టేసేయండి, ఇవన్నీ అయ్యే పనులు కాదు. దానికి చాలా చాలా రిగరస్ ట్రైనింగ్ కావాలి, కంపెనీని స్టడీ చేసే కెపాసిటీ కావాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు చేయాలనే దాంట్లో కంప్లీట్గా వేరే వర్క్ ఏం పెట్టుకోకుండా. ఇప్పుడు వారెన్ బఫెట్ కూడా స్టాక్స్లో సక్సెస్ అయ్యాడు, కానీ ఆయన ట్రేడింగ్లో కాదు సక్సెస్ అయింది, లాంగ్ టర్మ్ స్టాక్స్లో సక్సెస్ అయ్యాడు. అండ్ మోర్ ఓవర్ ఆయనకి వేరే వర్క్ లేదు, స్టాక్ ఇన్వెస్టింగే ఒకటే వర్క్, కంపెనీని స్టడీ చేయాలి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ ట్రేడింగ్ మంచిదే, ప్రతి ఇన్స్ట్రుమెంట్ మంచిదే, స్టాక్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మంచివే.
కానీ ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇది మన సైడ్ నుంచి చూసుకోవాలి. బయట నుంచి చూస్తే ప్రతి వరకు ఈజీ అనిపిస్తుందండి, అన్నీ మనం చేయలేం. వీ కెనాట్ కట్ అవర్ హెయిర్ అంటాం కదా, అట్లా స్టాక్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100లో నేను ప్రతిసారి అంటే ఇది జనాలందరికీ అర్థమయ్యే వరకు చెప్తానే ఉంటాను. మీరు వీడియోస్ దీని మీద తీసుకొస్తానే ఉండండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న వ్యక్తులు పాపం వాళ్ళు తెలుసో తెలియకో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వ్యూయర్స్కి అందరికీ ఈ విషయం చేరాలి యాక్చువల్గా. సో స్టాక్ ట్రేడింగ్ చేయాలనుకుంటే 100లోని 5 రూపీస్ మాత్రమే పెట్టండి. మంచి ట్రైనింగ్ నాలెడ్జ్ తీసుకోండి, ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి, అండ్ మీకు వేరే ఏ వర్క్ లేదంటే నేను చేయండి. గోల్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత మాత్రమే దీని జోలికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఈ స్టాక్స్ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఎటువంటి అంశాలను పట్ల వాళ్ళ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి అనే అంశం గురించి మంచి మంచి ఎగ్జాంపుల్స్తో ప్రేక్షకులకు చాలా చక్కగా డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే.